గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో ఉన్న అనంత అంబానీ సేటు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వంతారాలో ఉన్న వన్యప్రాణులన్నింటినీ పలకరించిండు కదా మన మోడీ సార్ నిన్న. వామో చిన్నగా లేదుళ్ళు ఈ వంతార కేంద్రం అయితే గో 3500 ఎకరాలు మొత్తం చెట్లు పచ్చదనం ఎట్లుందో చూడు. ఇక ఇలా మొత్తం ఓ 1,00,000 దాకా ఉన్నాయట తీరొక్క తీరు జీవులు. బయటి దేశాలకి వెళ్ళి తెప్పించినాయి మన దేశంలో ఓ శితం ఉన్నాయి. పులులు, చిరుత పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు, నక్కలు, కోతులు, కొంగలు, పిట్టెలు, నెమళ్ళు, జీబ్రాలు, నీళ్ళ చేపలు కాడికేలి, మొసళ్ళు, హిప్పోపోటమస్లు, ఖడ్గమృగాలు, ఓ ఇట్లా గీవి ఉన్నాయి గవి లేవన్న ముచ్చటే లేదు. అన్ని తీర్ల జీవులను పెంచుతున్నారు. ఇలా దెబ్బలు తాకిన జీవులకు ట్రీట్మెంట్లు ఇస్తేందుకు మల్టీ స్పెషాలిటీ జంతువుల దవాఖానా కూడా ఉంది. జంతువుల దవాఖానా అంటే ఏదో అలటప్ప దవాఖానా కాదు, మరి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ అసంటి అన్ని తీర్ల సౌలతులు ఉన్న దవాఖానా. మన మనుషులకు కూడా ఈ తీర్ల సౌలతులు ఉండయేమో అనిపిస్తుంది దవాఖానా చూస్తుంటే. సింహంతోని సింహాలు ఆడుకున్నట్టు ఉందిలే, అవి కూడా అద్దాల అవతలకి వెళ్ళి ముద్దుగానే ఆడుకున్నాయి. ఇక ఇటు చూడు, సంటి పిల్లలకు సీసాలతోటి పాలు పట్టినట్టు సింహం పిల్లలకు పులి పిల్లలకు ఎట్లా పాలు పట్టిండో సారు కూడా.